నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ, కాంగ్రెస్ నేతలపై ఫైర్. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వరదరామయ్య మీడియా సమావేశం, సీఎం జగన్ పై ఫైర్. మినిస్టర్ మెరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇది గమనించండి, చంద్రబాబు యొక్క దాష్టికాన్ని గమనించండి. చంద్రబాబుకి అహంకారి అని, ఆయన ఇవన్నీ పెత్తందారి మనస్తత్వం అని, పెత్తందారి పోకడలని, ఎదుటి మనిషి గురించి చెడుగా ఆలోచించే స్వభావం అని, ప్రజల యొక్క బ్రతుకు వాళ్ల జీవన విధానం మీద వేటు వేయటంలో సిద్ధహస్తుడని, కుల ప్రస్తావనలతో రాజకీయాలు చేస్తాడని, చిన్న కులాలంటే తేలిక స్వభావమని, చిన్న కులాల వాళ్లు పైకి ఎదగటానికి అడ్డుగోడ అని, ఇవన్నీ మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. దానిలో అనేకం అతను రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్వయాన దళిత కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాని మీద ఎక్కడా పశ్చాత్తాపం చెందరా. ఆయన మనస్తత్వం అది. బీసీల తోకలు కత్తిరిస్తా అన్నాడు, బీసీలు జడ్జీలుగా పనికిరారన్నాడు, బీసీలు అంతు చూస్తానన్నాడు. అన్నవాడు నేను తప్పు చేశానే, తప్పని ఎక్కడ అంటల్లా. వాడి స్వభావం అది. ఆయన జీవన విధానంలో ఇవన్నీ మర్చిపోలేని ఘట్టాలు. ఇంకా ఎంత బరి తెగించాడంటే, ఈ మధ్యకాలంలో వేలుముద్రల గాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పేద వ్యక్తికి డ్రైవింగ్ చేసుకునే ఉద్యోగం ఇస్తే, టికెట్ ఇస్తే దాన్ని పట్టుకొని టిప్పర్ డ్రైవర్లకి టికెట్లు ఇచ్చారని, చివరికి కూలి జనం అంట. ఎంత దారుణం, ఎంత అహంభావం. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేది కూలి జనం, నీ సభలకు వచ్చేది డబ్బులున్న జనమా? అంటే ఈ కూలి జనంగానే బ్రతకాలా? కూలి జనం అంటే నీకు తేలిక స్వభావమా? రేపు ఓట్లు మాత్రం వీళ్ళెయ్యాలా? ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఉన్నత కులాల్లో పేదవాళ్ళు కూలి జనం అంటే, పేదరికంలో ఉన్న ప్రతి వారిని నువ్వు తేలిక చేసి మాట్లాడి రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నావు చంద్రబాబు. తప్పకుండా ప్రాయచిత్తం అనుభవిస్తావు. ఒక ప్రక్క జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటుంటే, వాళ్ళ స్థితి పెరగటానికి, ఈ యొక్క ఎస్సీల యొక్క స్థితి పెరగాలని, బీసీల యొక్క స్థితి పెరగాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళ జీవన విధానం బాగుండాలని, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలని, వాళ్ళు భారతదేశ వ్యవస్థలోనే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యొక్క అప్లిప్మెంట్ జరగాలని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉంటే, నీ విధంగా మాట్లాడి ఎన్నికలు వచ్చినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు యాక్షన్ చేస్తావు. అధికారం వచ్చినప్పుడు నీ యొక్క మొత్తం నీ మనసులో ఉన్నాయి బయటికి తీసి మమ్మల్ని తొక్కే కార్యక్రమం తప్ప వేరే విషయం లేదు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుని, నువ్వు ఎందుకు ఇంత బరి తెగించి మాట్లాడుతా ఉన్నావు? రాజకీయాల్లో నువ్వు ఉండేవాడివి, ఈరోజు పల్లెల్లోకి వచ్చి ఓటు ఎలా అడుగుతావని అడుగుతా ఉన్నా. ఏ ముఖం పెట్టుకుని ఎస్సీ కాలనీకి వెళ్తావు? ఏ ముఖం పెట్టుకుని బీసీ కాలనీకి వెళ్తావు? ఏ ముఖం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ వృత్తి చేసుకునే వాళ్ళని అడుగుతావు? లేకపోతే బీసీలను అడుగుతావు? లేకపోతే కూలీలను అడుగుతావు? నేను ప్రాధేయపడి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ఎస్సీలు, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ శ్రామికులు, డ్రైవర్లు, అలాగే ఈరోజు కూలీలు, ఇది గమనించండి. చంద్రబాబు యొక్క దాష్టికాన్ని గమనించండి. చంద్రబాబుకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. మీరు తప్పకుండా చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట రేపు ఎన్నికల్లో తోటాల్లాగా చంద్రబాబు దిగాల. జగన్మోహన్ రెడ్డి గారు మీ కొరకు ఈ వ్యవస్థలో ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో గాని దేశంలో గాని ఇంత క్యాలిక్యులేటెడ్ గా, ఇంత ధైర్యంగా, ఇంత ఒక్క పైసా వృధా కాకుండా పేదల కుటుంబాలు, వాళ్ళ పిల్లల చదువులు
ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యం, మహిళలకు ఇచ్చే అవకాశాలు, చాలా గొప్ప ఆలోచనలతో పరిపాలన జరుగుతూ ఉంటే, ఇంతకన్నా గొప్ప పరిపాలన చేయాలని ముందుకు వస్తా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్పి ఓట్లడిగి రేపు గెలవాలని చూస్తా ఉన్నావు? చంద్రబాబు సమాధానం చెప్పగలుగుతావా? ఒక ప్రక్క ఇంత గొప్ప పరిపాలన చేస్తా ఉంటే. కాంగ్రెస్ నేత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. ఈ విషయం ఆల్రెడీ ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో సిఓ వికాస్ రాజ్ గారికి కూడా మధ్యాహ్నం 12:30కు నేను కలిసినప్పుడు వారి వేరే అంశాలతో పాటు ఈ అంశంపై కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగిందన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. అందులో వారు ఏమన్నారంటే, ఇప్పుడు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో క్లియర్ గా ఒక అంశం మెన్షన్ చేస్తుంది. నో పార్టీ ఆర్ క్యాండిడేట్ షల్ ఇంక్లూడ్ ఇన్ ఎనీ యాక్టివిటీ which may aggravate existing differences or create mutual hatred or cause tension between different castes and communities, religious or linguistic. అనే స్పష్టంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో, జనరల్ కండక్ట్ లో ఫస్ట్ పాయింట్ ఈ పాయింట్ ఉందన్నమాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు రామ మందిరం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, మొదటి నుంచి ఈ అంశాన్ని అనేది పరిశీలించాలి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ అంశం ఉంది. పరోక్షంగా కాంగ్రెస్ ప్రస్తావిస్తూ వీరు ఈ అంశాన్ని అనేది రిజాల్వ్ చేయదలుచుకోలేదు, పరిష్కరించదలుచుకోలేదు. ఎందుకంటే దీని ఓట్ బ్యాంక్ రాజకీయానికి వాడుకోవటానికి అనేది పరిష్కరించదలుచుకోలేదు. అందుకే వారు అనేది అప్పట్లోనే వారికిట్ట దశాబ్దాల క్రితమే కోర్టులో పూనుకుంటే అప్పుడే రిజల్వ్ అయిపోయే మాట ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకో విషయం చెప్పిండు. ఇప్పుడు అనేది కోర్టులో అనేది జడ్జిమెంట్ ఇచ్చే తరుణంలో జడ్జిమెంట్ రాకుండా చేసే ప్రయత్నం చేశారనే అలిగేషన్ ఆయన కాంగ్రెస్ మీద చేయటం జరిగింది. అది పూర్తిగా వాస్తవ విరుద్ధం అన్నమాట మేము మనం చేస్తా ఉన్నాం. అసలు రామజన్మభూమి ఉన్నటువంటి అప్పట్లో బాబీ మస్జిద్ యొక్క ఆ తలుపులు తెరిచింది ఎవరు? ఆ తాళాలు తీసింది ఎవరు? కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ సర్కారులో అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు తాళాలు తెరిచింది కదా. ఇది వాస్తవం కాదా? ఆ వాస్తవాలు అనేది మర్చనేది ఈ రోజు అనేది కాంగ్రెస్ ఒక మతం ప్రజలను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మలచటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మరనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఇంకొక మాట మాట్లాడాడు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులను అన్నిటినీ మర్చి రామ్ మందిరాన్ని గురించి కష్టపడ్డోళ్ళు, కృషి చేసిన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తప్పులను మర్చి వారి ఇంటికి వెళ్ళేసి ఇన్విటేషన్ ఇస్తే తిరస్కరించారన్న మాట ఆయన మాట్లాడటం జరిగింది. అది శుద్ధ అబద్ధం, అది తప్పు అనే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా ప్రచారం చేయటం అనేది ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి తగదు. అందుకే ఎలక్షన్ కమిషన్ తోటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ప్రధానమంత్రి భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా మీరు కట్టడి చేయండి. ఇవాళ బీహార్లోని గయలో కూడా మాట్లాడుకుంటా ఇదే రకమైన విషాన్ని చిమ్ముతూ ప్రధానమంత్రి గారు మోడీ గారు మాట్లాడటం జరిగింది.
దీన్ని అడ్డుకట్ట వేయకుంటే భవిష్యత్తులో పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణానికి మన దేశంలో భంగం కలుగుతుందనే మాట నేను ఎలక్షన్ కమిషన్ ను కోరుతూ, అదేవిధంగా ఈ ఇంటర్వ్యూలో ఆబ్జెక్షనబుల్ అంశాలు ఏవైతే ఉన్నావో అవి మళ్ళీ ప్రసారం కాకుండా చూడాలనేసి ఎలక్షన్ కమిటీ వైఎస్ఆర్సీపీ లీడర్ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వివరణ ఇచ్చారు. అది ఒక హియర్సీ ఎవిడెన్స్. రెండోది గూగుల్ టేక్అవుట్. ఇందాక నేను చెప్పింది ఈ గూగుల్ టేక్అవుట్ ఆధారంగా, అంటే ఇప్పుడు మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందుల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరే ఉండొచ్చు 1000 మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే. సో అండ్ నోట్ దిస్ పాయింట్, ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో అటువంటి అండ్ 1 year బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేక్అవుట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు 2 years బ్యాక్. ఆ రోజు ఏం లోపం కనిపించలేదు వీళ్ళకు. రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది? రామ్ సింగ్ సునీతక్క కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది అంటే గూగుల్ టేక్అవుట్ను ఫ్యాబ్రికేట్ చేసినారా? పోనీ ఇది కూడా ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు. ఇందాక 4-5 ఉదాహరణలు చెప్పా, ఇంకో ఉదాహరణ చెప్తా. గూగుల్ టేక్అవుట్ గురించి వాళ్ళు కోర్టులో కౌంటర్ వేస్తారు, వాళ్ళు కోర్టులో అఫిడవిట్ వేశారు. నేను కూడా గూగుల్ టేక్అవుట్ గురించి స్పష్టంగా వాళ్ళు బాగా నమ్మే వాళ్ళ అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్కు ఈ గూగుల్ టేక్అవుట్కు వ్యత్యాసం ఉంది. వాళ్ళు ఏమంటారు, 2:30-3 వరకు ఈ తతంగం అంతా జరిగింది ఆ ఇంట్లో అని చెప్తారు. మధ్యలో 1:50కి మా ఇంటికి వచ్చినట్టు చెప్తారు. అంటే వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంటే వీళ్ళ గూగుల్ టేక్అవుట్ థియరీని డిస్ప్యూట్ చేస్తూ ఉంది. సో ఈ అంశం మేము కోర్టులో నేను కౌంటర్ అఫిడవిట్ వేసినప్పుడు వెంటనే మళ్ళీ దానికి ఏం చెప్పారు తెలుసా? మీ అందరూ చూసి ఉంటారు. దాని కౌంటర్ మళ్ళీ సిబిఐ ఏమని వేసింది తెలుసా? లేదు మాది పొరపాటు, మేము కోర్టుకు సమర్పించింది. ఎందుకంటే వాళ్ళు పొరపాటును ఒప్పుకోలేదనుకోండి, వాళ్ళ అప్రూవర్ థియరీ దస్తగిరి చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకోవాల్సి వస్తుంది పొరపాటును ఒప్పుకోకుంటే. దాన్ని వాళ్ళు ఎలా కవరప్ చేసుకున్నారంటే కోర్టులో కౌంటర్ ఏమని వేశారంటే, లేదు మేము ఏదైతే సమయం మెన్షన్ చేసినామో కోర్టుకు వేసిన అఫిడవిట్లో అది గ్రీన్విచ్ మీన్ టైము, జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైము, దానికి ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ గన చూపాలంటే కనుక ఒక 5:30 గంట యాడ్ చేయాలని చెప్పి వాళ్ళే కౌంటర్ వేసినారు కోర్టుకు. సిబిఐ కౌంటర్ వేసింది. అంటే వాళ్ళ అలిగేషన్స్ను వాళ్ళే తప్పు పట్టుకున్నారు. అంటే దానికి అది జిఎంటీకి ఐఎస్టీకి మధ్య 5:30 గంట వ్యత్యాసం ఉంది. సో ఆ 5:30 గంట వ్యత్యాసం నేపథ్యంలో ఇంకా టైమింగ్సే మారిపోతాయి పూర్తిగా. సో ఇంత ఇల్లాజికల్ నిందలు వేసిన తర్వాత మేము కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మళ్ళీ 4 గడుచుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం. నేను కనీసం ఈ అరగంటలో మీకు 5-6 ఉదాహరణలు చెప్పా. ఏ రకంగా సిబిఐ సునీతక్క ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే అది నిజమవుతుంది? అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమవుతుంది? అది నిజమయ్యే సమస్య లేదు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి, ఏబిఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి, వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు, ఏ రోజు కుంగిపోను. అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటికి వస్తుంది. సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా. ఎనీ క్వశ్చన్స్నా? గూగుల్ ఇది కదన్నా చెప్తాను. లెట్ మీ ఆన్సర్ నా కరెక్ట్. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. నేను ఆ ప్రెస్ మీట్లో ఇది కూడా అడిగింది, నేను మర్చిపోయిన ఆన్సర్ చేయడం. ఇదే కదా, దిస్ ఈజ్ ఇట్ కదా. అసలు ఇది ఏందో తెలుసా మీకు? దిస్ ఈజ్ మై వాట్సాప్ యాక్టివిటీ అండ్ ఎర్రగంగిరెడ్డిస్ వాట్సాప్ యాక్టివిటీ. నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ.
మార్చి 14 రాత్రి ఎందుకండి, నేను ఆ రోజు రాత్రి ఫస్ట్ జరిగింది చెప్తాను. నేను ఆ రోజు రాత్రి 10:30కో 11కో పండుకున్నా, పొద్దున్నే 5కి లేచిన, 6 గంటలు బాగా నిద్రపోయినా 5కి లేచిన. స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేకుండా మీ అందరికీ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. సమాజాన్ని దోచుకొని సమాజం మీద దాడి చేస్తుంటే పేదవాళ్ళందరూ ఒకటే, పేదవాళ్ళందరూ కూడబలుక్కొని ఇలా కాదు, మనకొకడు కావాలి, ఆ ఒక్కడికి నీతితో నిజాయితీతో ధర్మంతో పరిపాలించే దమ్ము ధైర్యం ఉండాలి. ఈ ఎవరైతే ఈ మీడియా సంస్థలు కార్పొరేట్ శక్తులు చంద్రబాబు నాయుడు లాంటి వాడు చేస్తున్న దాడిని ఎదుర్కోవటానికి ఒక్క మగాడు కావాలనుకుని వాళ్ళు తయారు చేసుకున్న వ్యక్తి పేరే అర్జునుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అర్జునుడు ఒక్కడే పోరాటం చేస్తున్నాడు. ఆ అర్జునుడు ఈ సంస్థల యొక్క పునాదులను చీల్చి చెండాడుతున్నాడు. ఆ అర్జునుడు కాలరెగరేసి పేదవాడు ఈ బజార్లో నిలబడి బ్రతకగలేటట్టు చేస్తున్నాడు. ఆ అర్జునుడు ఈ కుట్రదారులందరూ చేస్తున్న దాడిని ఎదుర్కొని ఒక్కడే రొమ్మెత్తుకొని నిలబడిన వాడు అర్జునుడు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రామోజీరావు తన హెడ్ లైన్స్ లో బందిపోటు పాలన అని రాశాడు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అధర్మ యుద్ధానికి తెరలేపాడు రామోజీరావు. ఈ రామోజీరావు వైఎస్ఆర్ గారి దగ్గర నుండి, వైఎస్ఆర్ గారి పరిపాలన రోజు నుండి వైఎస్ఆర్ గారి మీద ఆనాడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాటల దాడి చేస్తున్నాడు. ఇంత పత్తిత్తైన వాడు, బందిపోటు అని టైటిల్ పెట్టినవాడు, సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నీ మార్గదర్శి చిట్ ఫండ్స్ లో జరిగిన స్కామ్ల గురించి నువ్వు సమాధానం చెప్పి ఎక్కడ ఎన్ని రూపాయలు డిపాజిట్లు అయినాయి, ఎన్ని వేల మందిని చిట్ ఫండ్స్ లో సభ్యులుగా ఉన్నారు, ఆ ధనాన్నంతా ఎక్కడ పెట్టావు, ఏ సంస్థలకు మళ్లించావు, ఎలా వక్ర మార్గంలో ఆ సంస్థని దోచుకొని తిన్నావనే విషయాన్ని సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు చే ప్రశ్నించబడిన దొంగ నువ్వు ప్రజానాయకుని పట్టుకొని పదే పదే ప్రతిరోజు ఈ విధంగా టైటిల్స్ పెట్టి దాడి చేస్తున్నాడు బందిపోటు, అస్సలు బందిపోటు అయిన రామోజీరావు. మీరు చేసిన స్కాములు గ్రామాల వారీగా, వీధుల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన స్కాములన్నిటికీ, మీరు చూపించిన, మీరు చేసిన ప్రతి అకృత్యాలకు, మీరు దోచుకున్న ప్రతి సొమ్ముకు ప్రజలు ఓ వజ్రాయుధాన్ని తయారు చేసుకున్నారు, ఓ పాశుపతాస్త్రం తయారు చేసుకున్నారు. వీళ్ల వల్ల మనం బ్రతకలేము, వీళ్ళు మనం బ్రతకనివ్వరు, మన ఆస్తులు, ధనం, మాన ప్రాణాలు దోచుకొని తింటున్నారు, వీళ్ళ నుంచి మనం రక్షించేవాడు ఒక్కడే, ఆ ఒక్కడే అర్జునుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే మా వజ్రాయుధం, ఆయనే మా పాశుపతాస్త్రం, ఆయనే మా నాయకుడని నిర్ణయం తీసుకున్నారు. అందుకే 150 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకుని తృప్తిగా కడుపు నిండా అన్నం తింటూ 3 పూట్ల తృప్తిగా ఈ రోజున ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఏ కష్టం లేదు. కోవిడ్ వచ్చింది, ప్రజలను చూసుకున్నాడు. ఆపద వచ్చింది, ప్రజలను చూసుకున్నాడు. అకాల వర్షం వచ్చింది, రైతన్నలను చూసుకున్నాడు. నువ్వు చెప్పిన అబద్ధపు ప్రచారంలో మోసపోయిన యువతకు ఉద్యోగాలు ఇచ్చాడు, వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు. ఇంత మంచి పనులు చేసినా ఇంకా మీ కక్ష తీరలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది. మీ అవినీతి భాగోతాలన్నిటినీ, మీ తప్పుడు రాతలన్నిటినీ పరిష్కరించి సుపరిపాలన అందిస్తున్న తరుణంలో మా దగ్గర సీఎస్ గా పనిచేసి మాచే ఉన్నతమైన పదవులను అందుకొని ఈరోజు రిటైర్మెంట్ అయిపోయి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కొట్టి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయిందట, ఎటో వెళ్ళిపోయిందట. ఏమండి, రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెడతారా? పెట్టారు ఒకసారి, ఒక్క ఛాన్స్ అన్నారు, మీ భ్రమలో పడ్డారు, మాయలో పడ్డారు, అసాధ్యపు వాగ్దానాలు నమ్మారు, ఓటేశారు, ముఖ్యమంత్రిని చేశారు. పదే పదే అదే డ్రామా ఆడకూడదు. అందుకే కథ అడ్డం తిరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకు ఎక్కడ నలుగురు చేరితే రాష్ట్రంలో ఈ రోజున
ఇదే ముఖ్యమంత్రి డ్రామా. బలి ఆడాడ్రా కానీ ఫెయిల్ అయ్యాడ్రా. ఇది డ్రామా. నేను ఈ రోజున రానా ది రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ ఒక అర్భకుణ్ణి బలి చేయబోతున్నాడు. ఆయన ఒక అర్భకుణ్ణి, ఒక అమాయకుణ్ణి మరలా కోడికత్తి డ్రామాలో ఎలాగా ఆ శ్రీనివాస్ అనేవాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారో ఈ రోజున రానా గారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఇప్పుడేదో ప్రెస్ పెడతా అంటారు 4ంటికి. అందుకే నేను ముందుకు వచ్చాను. నేను రానా గారు తొందరపడకండి. మీ పేరు కూడా మీ సర్వీసులో ఉన్నంతకాలం వినపడుద్ది. గులకరాయి నాటకంలో ఈయన తప్పటడుగు వేశాడు పోలీస్ ఆఫీసర్ అని మీ పేరు ఉంటుంది. మీ చరిత్రకు, మీ సర్వీస్కు ఒక నల్ల మచ్చ తెచ్చుకోకండి. రాష్ట్ర ప్రజలారా, పత్రికేయ సోదరులారా, ఒక అర్భకుడు బలి కాబోతున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహానికి, తన ముఖ్యమంత్రిత్వాన్ని నిలబెట్టుకోవటానికి అతను వేసిన నాటకంలో ఒక అర్భకుడు ఎవడో తెలియదు, వాడికి సంబంధమే ఉండదు, పాపం బలి కాబోతున్నాడు, జైలు పాలవబోతున్నాడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నేను తెలియజేస్తున్న పోలీస్ ఆఫీసర్స్కి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లేకుంటే సూపర్వైజ్ చేస్తున్న రానా గారు, కమిషనర్ గారు, చెడ్డ పేరు తెచ్చుకోకండి. అమాయకుడిని బలి చేసి చెడ్డ పేరు తెచ్చుకోకండి. ఒక అర్భకుడిని బలి చేసి చెడ్డ పేరు తెచ్చుకోండి. ఏమీ తెలియని వాడిని తీసుకొచ్చి జైలుకు పంపకండి. ఆ పాపం మీకు తగులుతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. కోడికత్తి శాపమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా అభాసు పాలై అందరూ ఎగతాళి చేస్తున్నారని చెప్పుకొని నేను తెలియజేస్తూ ఉన్నా. నిన్న రాయి విసిరిన సంఘటన స్కాట్లాండ్ యార్డ్ పోలీసు కూడా పట్టుకోలేరు. వాడిని విసిరిందే నిజమై. భారీ బహిరంగ సభలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇంత అగౌరవంగా మాట్లాడినామా, ఇంత అన్యాయం మీ కళ్ళ ముందనే జరగాలన్నా దయచేసి ఆలోచన చేయాలి. ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు. ఇలా సభలో ఉన్నారు. నేనే ఒక 100-150 లారీలు దాటుకుంటా వచ్చిన. అందులో ఫుల్గా మంది ఉన్నారు. చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 10 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బికేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త. లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే, ఒక్కరోజన్నా మేము ఈ దౌర్జన్యం చేసినామా? ఎవరినైనా వేధించినామా? మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి. పోలీస్ సోదరులారా, మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి. డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా. లేకపోతే మీ మీదకి ప్రజలే తిరుగుబడి రోడ్ వస్తుంది, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో, పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించినారు. ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు. ఇది మీకు న్యాయమా? డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి. ఏ సబ్ ఇన్స్పెక్టర్, ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే తస్మాత్ జాగ్రత్త, మేము న్యాయస్థానం తలుపులు దాడతామని మనవి చేస్తా ఉన్నా. మేము కూడా మస్తుగా చూసినాం. నేను కేంద్ర మంత్రిగా పనిచేసిన, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన, ఇదే జిల్లాలో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ముఖ్యమంత్రిగా పనిచేసిన, కానీ దౌర్జన్యాలు ఎన్నడూ మీతో మేము చేయించలే. అనవసరంగా మీరు
రాజకీయ చేసే వాళ్ళు చేస్తారు, మీకు అవసరం లేదు. ఆయాల ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే, ఇవాళ కరెంటు కోతలు, క్రాప్ హాలిడేలు. దయచేసి ప్లీజ్ 10 నిమిషాలు, నేను ఎక్కువ మాట్లాడను, 15 నిమిషాలు నినాదాలు తర్వాత చెప్తాను తమ్ముడు. ఇదేంద్రా అంటే ఆ రోజు ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు. ఏడవాయ డిసెంబర్ 9 తారీఖు ఎవడో కూడా అన్నాడట, కూర్చుంటే లేవో శాత కాదు కానీ తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడట. డిసెంబర్ 9 పోయింది, అన్ని పోయినాయి. మళ్ళా ఆగస్టు 15కి చేస్తామంటారు. మొన్న ఇంకో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అని ఏడాది తర్వాత చేస్తామంటారు. అసలు వీళ్ళు చేస్తారా? వీళ్ళని నమ్మచ్చునా? వీళ్ళను వంగదీసి వీళ్ళ మెడలు వంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం. అందరం కలిసి యుద్ధం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి, బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా. లేకపోతే ఏమైతుంది? ఒక్క నిమిషం ప్లీజ్. స్లోగన్లు తర్వాత ప్లీజ్. అరే బాబు, స్లోగన్లు తర్వాత ప్లీజ్. ఈ మూలకుర్నలు బంద్ పెట్టనా ప్లీజ్, బంద్ చేయవా? ఏం జరుగుతుంది చెప్పండి. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు. ఓట్లు ఆగమాగం వేయద్దు, ఎవడో ఏదో చెప్తాడు. ఇదివరకే మొన్న దెబ్బతిన్నాం, మొన్న ఎలక్షన్లో దెబ్బతిన్నాం, కింది మీద అయిపోయినాం. ఎంత ధీమాగా ఉండ్రి రైతులు, ఎంత మంచిగా ఉండ్రి, ఎంత బ్రహ్మాండంగా ఉండే, ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే, కరెంట్ ఎంత మంచిగా వచ్చేది, చెల్లు గుంటలు ఎట్లా నిండి ఉండే, ఏ విధంగా నీళ్ళు వస్తుండే, మీ డబ్బులు ఎట్లా కొన్నాము. ఇవాళ తప్పుడు వానలు పడే పరిస్థితులున్నాయి. అక్కడక్కడ తెచ్చిన వాళ్ళే వడ్లు తడిచిపోతున్నాయి, కాంటాలు పెడతలేరు, కొనుగోలు జరుగుతలేదు. దాని మీద గవర్నమెంట్కు నియంత్రణ లేదు. అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇలా ఆగమాగం అవుతా ఉన్నారు. రైతు బంధు రాకపోతే అప్పుల పాలైండ్రు, లక్షల కొద్ది మోటార్లు కాలినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలినాయి. 3 ఎకరాలు వేసిన 1 ఎకరమే పండింది. ఆ ఎకరం పండిన దాన్ని కూడా కొనే దిక్కు లేదు. డబ్బులు ఇస్తారో ఈరోజు తెలుస్తలేదు, మద్దతు ధర వత్తలేదు, బోనస్ వత్తలేదు. బోనస్ బోగస్ కానియద్దు, అందరం కలిసి కొట్లాడాలి. నేను ముఖ్యమంత్రికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ, కాంగ్రెస్ నేతలపై ఫైర్. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వరదరామయ్య మీడియా సమావేశం, సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.